దిస్ ఈజ్ రాగా. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే అండి, పిల్లలు ఎవరినైనా సరే ఆకుకూరలు తినమని చెప్పామనుకోండి, నాకొద్దు బాబాయ్ నాకొద్దు బాబాయ్ అని చెప్పని ఒక్కొక్కళ్ళు పరిగెత్తుతూ ఉంటారండి. ఏంటో మరి ఆకుకూరలు అంటే వాళ్ళకి అంత మహా కష్టంగా ఉంటుంది. అయితే నేనేం చేస్తుంటానంటే అండి, ఈ పిల్లలకి వాళ్ళు మన దారిలోకి రాలేదనుకోండి, మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. అప్పుడే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుందండి. వాళ్ళు మన మాట ఏంటండి, ఏం చేస్తాం చెప్పండి? ఈ రోజుల్లో ఉన్న పిల్లల్ని బట్టి మనం కూడా వెళ్తా ఉండాలండి. అందుకని చెప్పానండి, నేనేం చేస్తుంటానంటే ఈ ఆకుకూరలతోటి సపరేట్గా రైస్లు అనేవి చేస్తూ ఉంటానండి. మన ఛానల్లోనే తోటకూర రైస్ ఉందండి, ఒకసారి వాచ్ చేసి చూడండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలు క్యారేజీలు ఎప్పుడు కూడా క్లీన్గా తీసుకొస్తారండి కడిగినట్లుగా ఇలాంటి రైసులు చేస్తే. ఇప్పుడు పలావ్ అని చెప్పండి, అర్ధరాత్రి రైస్ వచ్చి తింటారు. బిర్యానీ అనండి, అసలు 3 పూట్ల తింటారండి. అందుకని నేనేం చేస్తానంటే అండి, సరే వాళ్ళు మన దారిలోకి రానప్పుడు మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళాలి కాబట్టి నేను వాళ్ళ దారిలోకి వెళ్ళిపోయి వాళ్ళు తినే విధంగానే వాళ్ళు తినే బిర్యానీలోనో పలావులోనో ఇలాంటి ఆకుకూరలన్నీ యాడ్ చేసేసి చేసేస్తూ ఉంటానండి. అప్పుడు వాళ్ళు తినేస్తుంటారండి, వాళ్ళకి తెలియదు కదా మనం ఏం వేసామనేది. అందుకని నేను అలాగే చేస్తూ ఉంటాను. అయితే అండి, వాళ్ళు అలాంటి ఆకుకూరల రైస్లో భాగంగా అండి మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ మెంతికూర రైస్ అయితే నేను ట్రై చేస్తున్నాను. ట్రై ఏం కాదండి, ఎక్కువ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నేను. అయితే మెంతికూరనండి నేనైతే బయట తీసుకురానండి, మా ఇంట్లోనే చిన్న చిన్న పనికిరాని టబ్బులు అవి ఉంటాయి కదండి, ఆ టబ్బుల్లోనే వేసి పెంచేస్తూ ఉంటాను. ఏముందండి, వారానికంతా వచ్చేస్తుంది ఈ ఆకుకూర. అయితే ఈ మెంతికూర రైస్ కండి కావాల్సిన పదార్థాలు, మెంతికూరను అయితే బయటకు వెళ్ళి కోసుకొని తెచ్చుకుందామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు ముందు చెప్పేస్తాను మీకు. ఇదిగోండి, నేనైతే రైస్ని కడిగి ముందుగా నానబెట్టి ఉంచుకున్నానండి. 1-2 వాటర్ వేసుకోండి. అది సోనా మసూరి రైస్ అండి, బాస్మతి రైస్ కాదు. మీకు కావాలంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోండి. దానికైతే 1-1.5 వాటర్ వేసుకోండి. నేనైతే మామూలు రైస్తోనే చేస్తానండి. ఇంకా మిగతా కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి. చూడండి, ఇదిగోండి, కొత్తిమీర ఎక్కువ పట్టదండి. ఏదైనా సరే మెంతికూర ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా వేసుకోవాలండి. చూడండి, కొంచెం అంటే కొంచెం పుదీనా, ఇవిగోండి క్యారెట్లు, ఇవిగోండి పచ్చిమిరపకాయలు, ఇవిగోండి టమాటాలు, ఇదిగోండి ఉల్లిగడ్డ అండి అది. ఇదిగోండి ఉల్లగడ్డ, ఇది చూసారా హార్ట్ షేప్లో ఉంది, చక్కగా బాగుంది కదండి. ఉల్లిపాయ, ఈ ఉల్లగడ్డ చూడండి ఎంత చక్కగా హార్ట్ షేప్లో ఉందో, ఎంత బాగుందో. అయితే అండి పదండి బయటికి వెళ్ళి మెంతికూరను కోసుకొచ్చేసుకుందామండి. ఇంకెళ్ళి అదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆకుకూర అయితే చిక్కగా వచ్చిందండి. ఏమీ లేదండి, నైట్ అంతా నానబెట్టాను ఇత్తనాలని, పొద్దున్నే వేశానండి. చక్కగా 7 రోజులకంతా చక్కగా వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో, గ్రీన్ గ్రీన్గా. నాకైతే బొకేని చూసినట్టుగా అనిపించిందండి దాన్ని చూస్తుంటే. మనం పండించుకుంది ఎంతైనా ఎంతో సంతోషాన్ని, మనసుకు హాయిని ఇస్తుందండి. రండి, కోసుకొచ్చుకుంటాం కదా ఇప్పుడు మనం మెంతికూరని. చూసారా, దాదాపు 2-3 కట్టల దాకా అయితే నాకు వచ్చిందండి మెంతికూర. అయితే నాకు అంత అవసరం లేదు, నేను చేసేది 1 గ్లాస్ బియ్యానికే కాబట్టి నాకు 1 కట్ట అయితే సరిపోతుంది. కోసుకొచ్చి కడిగి పెట్టేశానండి. తర్వాత కూరగాయలన్నీ కూడా మనం ముక్కలు చేసుకుందాము. రండి వచ్చేసేయండి. ఇంకా చూసారా ఎంత చక్కగా నీట్గా ఫ్రెష్గా ఉందో, చూసారా ఆకుకూర చూడండి ఎంత బాగుందో. నాకైతే 1 కట్ట సరిపోతుందండి, మిగతాది నేను రేపు ఎల్లుండో పప్పుగా వాడుకుంటాను. ఇవి ఎంతైనా మైక్రోగ్రీన్స్ కదండి, చాలా హెల్తీ అండి, చాలా పోషకాలు ఉంటాయి ఈ మైక్రోగ్రీన్స్లోను. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. రండి, ఇప్పుడు కూరగాయలన్నింటినీ అండి సన్నగా కోసేసుకుందాం చక్కగా. ఉల్లిపాయల్ని, క్యారెట్లని, బంగాళదుంపల్ని, పచ్చిమిరపకాయలని, టమాటాలని అన్నిటినీ అండి సన్నగా కోసేసుకోవాలండి చక్కగా. చూసారా ఎలా కోసేసుకుంటున్నాను. చాలామంది అండి జీడిపప్పు కూడా వేసుకుంటారండి. నాకెందుకో ఇలాంటి ఆకుకూరల రైస్లో అలాంటివి వేస్తేనండి నాకెందుకు నచ్చదండి, అందుకని నేను వేయను. అయితే అండి మెంతికూర రైస్లో బంగాళదుంప యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రైస్లో క్యారెట్ కానీ బంగాళదుంప కానీ మనం యాడ్ చేసుకుంటే. చూడండి, కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవద్దండి, చాలా కొంచెం వేసుకోండి, జస్ట్ ఏదో ఫ్లేవర్ కోసం వేసుకోవడమేను. ఎందుకంటే మనం చేసే ఆకుకూరల రైస్లో అండి ఏది కూడా మనం తీసుకున్న ఆకుకూర ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదండి. మెయిన్గా అది గుర్తుపెట్టుకోండి.
చూసారా టమాటా ఒకటి పాడైపోయింది. ఈ మధ్య టమాటాలండి పైకి బాగానే ఉంటున్నాయి కానీ లోనేంటో పురుగులు లాగా వస్తున్నాయండి. అదైతే పురుగులు రాలేదులే కానివ్వండి, బాలేదు, అందుకని తీసేసానండి నేను చక్కగా. తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి చక్కగా గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకొని సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. దీనికి శనగ నూనె బాగోదండి ఇలాంటి వాటికి, అందుకని కొంచెమేనండి, ఎక్కువేం పట్టదు. దీనిలో హోల్ గరం మసాలా అంతా వేయమాకండి, బాగోదు. హోల్ గరం మసాలా అంతా యాడ్ చేస్తే బాగోదండి. జస్ట్ చెక్క మొగ్గ, అదేనండి లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు అండి, అదే అనాస పువ్వు, కొంచెం, అది కూడా ఎక్కువ వేయొద్దండి, జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు. ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా, ఫ్రై అయినప్పుడు వాటి ఫ్లేవర్ అనేది వీటికి వచ్చేస్తుందండి రైస్కి. తర్వాత ఉల్లిపాయలు కూడా అండి బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదు. అందుకని ఉల్లిపాయల్ని, పచ్చిమిరకాయలని, బంగాళదుంపని, క్యారెట్ని అన్నిటినీ ఒకేసారి వేసేసుకోండి. జస్ట్ మగ్గితే చాలు, ఎక్కువ ఫ్రై చేయాల్సినంత అవసరం లేదండి వీటికి. చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి. మరి ఎక్కువేమీ ఫ్రై చేయమాకండి, బ్రౌన్గా వచ్చిందాకా. అవండి చక్కగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు జస్ట్ అలా వేగితే చాలండి, బ్రౌన్గా అంతా ఏం వేయించుకోమాకండి. తర్వాత మనం మెంతికూరను కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు నేనైతే ఒక కట్ట దాకా తీసుకున్నానండి, ఎందుకంటే ఒక గ్లాస్ బియ్యానికి చేస్తున్నాను కాబట్టి సరిపోద్ది ఒక కట్ట. అదే కనుక మీరు ఎక్కువ చేస్తున్నట్లయితే కొంచెం ఎక్కువే తీసుకోండి మెంతికూరని. మెంతికూర అండి మైక్రోగ్రీన్గా మనం తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఊరికి అలా మగ్గితే చాలండి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న పోషకాలు పోతాయండి, అందుకని జస్ట్ ఊరికి అలా ఆయిల్లో మరీ వేగించొద్దండి, జస్ట్ మగ్గితే చాలు అంతవట్టికే. అది చూసారా, నేను జస్ట్ అలా మగ్గించాను అంతవట్టికేను. తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసేసుకుందామండి, కొత్తిమీరని టమాటాలని వేసేసుకొని ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటేనండి ఏమవుతుందంటే కూరగాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అవి తొందరగా ఉడుకుతాయండి. చూసారా, ఒక కట్ట దాకా వేసాను మెంతికూర, అసలు మీకు కనిపిస్తలేదు. నేనైతే అండి రైస్కి ఎంతైతే సరిపోద్దో ఉప్పు నేను ఒక్కసారే వేసేసుకుంటానండి. ఉప్పుని నేను మళ్ళా వేయనండి, ఎందుకంటే మేము ఉప్పు కారాలు చాలా తక్కువగా తింటామండి. మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి. తర్వాత మూత పెట్టామనుకోండి అవి చక్కగా మగ్గుతాయండి. చూడండి ప్రాసెస్ అంతా చక్కగా మీరే చూస్తున్నారు కదా, అంత మెంతికూర వేసాము, అది మగ్గిపోయి ఏదో కొంచెం వేసినట్టుగా ఉందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయొద్దండి, కొంచెం వేసుకోండి. నేనైతే రోట్లో అది కూడా కచ్చాపచ్చాగా దంచానండి, మెత్తగా పేస్ట్ లాగైతే నేను చేయలేదు దాన్ని. ఎప్పుడైనా అల్లం చిల్లిపాయ పేస్ట్ అండి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను అందుకని ఎప్పటికప్పుడే దంచుకుంటానండి. ఇలాంటి రైస్లో అయితే మాత్రం పేస్ట్ కన్నా జస్ట్ అలాగా ఒకలాగా నలిగుంటే చాలండి. అది జీలకర్ర పొడి అండి, నేను గరం మసాలా లాంటిది యాడ్ చేయట్లేదు దీంట్లోనూ. గరం మసాలా లాంటిది అవసరం లేదండి, ఎందుకంటే జస్ట్ మనమే అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా ఎక్కువ వేయొద్దండి, చాలా కొంచెం అయితే సరిపోద్ది దీనికి. గరం మసాలా వేస్తేనండి ఆ ఫ్లేవరు ఈ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందండి. ఎంతైనా మెంతి కూరలో ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఎప్పుడైనా ప్రతి ఆకుకూరకి కూడా అండి దానిలో ఒక సపరేట్ స్మెల్, ఒక సపరేట్ ఫ్లేవర్ అనేది ఉంటుందండి. ఇప్పుడు గోంగూర ఉంది, ఉడుకుతుంటే ఒక మంచి స్మెల్, ఒక మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మెంతికూర ఉడుకుతున్న ఒక మంచి ఫ్లేవర్ బయటకు వస్తూ ఉంటుందండి. తోటకూర ఉడుకుతుంటే అదొక రకమైన మంచి ఫ్లేవర్ అండి. ప్రతి ఆకుకూరకు కూడా ఒక స్మెల్ అనేది ఉంటుందండి. ఉడికేటప్పుడు అవి బయటకు వస్తూ ఉంటే మనకి తినాలి అన్న ఇంట్రెస్ట్ కలుగుతుందండి చక్కగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న జనరేషన్ని ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదండి.
ఆ ఎండిపోయిన రొట్టెలు ఆ ఎండిపోయినవి తినడానికి ఇష్టపడతారే కానీ అదేదో నీళ్ళల్లో ముంచి లేపుతూ ఉంటారు చూసారా పానీపూరీలు అవి తినడానికి ఇష్టపడతారు కానండి హెల్దీ ఫుడ్స్ ఇంట్లో చేయండి ఎంత ఇష్టపడతారో చూద్దాం పిల్లలు. చూసారా ఇప్పుడు చక్కగా వాటర్ వేసానండి, అవి కూడా తెరిలిపోయినాయి కాబట్టి ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్నాను కదా రైస్ని, అది కూడా యాడ్ చేసేసాను దాంట్లోనూ. ఏమీ లేదండి, కుక్కర్లో అయినా బయట గిన్నెలో చేసినా మనం 1-2 వాటర్ తీసుకున్నాం అనుకోండి, కుక్కర్ అనుకోండి విజిల్ వస్తుంది బై బైమని. అదే కనుక గిన్నెలో చేసే పని అయితే అండి ఒక జస్ట్ అలాగా బుడగలుగా వస్తాయి చూసారా గిన్నెలోను, ఆ వచ్చినప్పుడు మనం మంట తగ్గించేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గిపోయి అన్నము పర్ఫెక్ట్గా పొడిలాడుతూ వస్తుందండి మనకి ఎప్పుడైనా సరే. కానీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి. ఆ స్మెల్ కూడా అండి చాలా బాగుంటుందండి. మా అమ్మాయి అప్పటికే 2 సార్లు వచ్చేళ్ళిందండి, అయిందా మమ్మీ అని ఆ స్మెల్కి. చూసారా జస్ట్ ఉడికిపోయింది, కొంచెం అలా ఒక పొంగులాగా వచ్చిందండి, చాలు. ఇంకా మనం మూత పెట్టేసేసుకుందామండి. ఇంకా దాని మీద ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేసేసుకొని సిమ్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉడికిపోద్దండి. ఒక 5-10 నిమిషాల్లోనే చక్కగా 10 నిమిషాలు పడుతుందిలేండి, మరి 5 నిమిషాలు ఎలా ఉడుకుతుంది అన్నం. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా, నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. చక్కగా మగ్గిపోయి పొడిలాడుతా ఎంత చక్కగా ఉందో చూసారా. అసలు మీకు ఆ కలర్ చూస్తుంటేనే అది బాగుంటుందో బాగుండదో అర్థమైపోయి ఉండాలండి ఈ పరికే. చూడండి నేను చక్క పొడిలాడుతా. ఆ బంగాళదుంప చూసారా ఇందాక వేసాం కదా, అది కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉందో, నీట్గా ఉంది చక్కగా. ఇంకా మా అమ్మాయికి పెడదామండి, ఎలా ఉందో తిని టేస్ట్ అవుతుంది. మా అమ్మాయి అయితే మా అమ్మాయికి ఒక పట్టాలు వెయ్యి నచ్చవండి, సరిగ్గా తినదు. బిర్యానీ ఎలా ఉందో తిని చూసి చెప్పమ్మా. చూడండి ఇప్పుడు మా అమ్మాయికి పెట్టిచ్చేస్తాను, వేడిగా ఉండలా, అప్పటికే 2 సార్లు వచ్చేళ్ళింది కదా పాపం, పెట్టిస్తాను చూడండి. అని చెబుతుంది రివ్యూస్. మా అమ్మాయి అంటే పెద్ద అమ్మాయి, తిన్నాక పెట్టిస్తాలే మళ్ళీ. చూడండి చూస్తుంది, టేస్ట్ బాగుందా, నచ్చిందా, ఫీలింగ్స్ మీరే చూడండి ఒకసారి. పొద్దున్న తిన్నావు తిను, బాగుందా టేస్టీగా. దాంట్లో పెరిగేసుకున్నావు అనుకో ఇంకా సూపర్గా ఉంటుంది తెలుసా. సరే అయితే తిను, ఓకే. నచ్చిందా?